జనసేన పార్టీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే నేషనల్ ఇంటిగ్రేషన్. మనం మొట్టమొదటి భారతీయులు, ఆ తర్వాత మన రాష్ట్రాలకు చెందిన వాళ్ళం, అందరం భారతీయులు అనేటువంటి భావన మనలో ఉండాలనేటువంటి మాట ఈ 2 సంవత్సరాల కాలంలో కానీ, మొత్తంగా 12 సంవత్సరాల కాలంలో కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హయాంలో నేషనల్ బిల్డింగ్ అనేటువంటిది, గ్రోత్ అనేది జరిగింది. నేషనల్ బిల్డింగ్ అనేటువంటి జరిగింది కనుక ఆయన ఏదైతే జాతీయ సమైక్యత గురించి పాటుపడుతున్నారో దానికి మనందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించాలనేటువంటి మాట చెప్పడానికి ఆ సమావేశం జరిగింది. దాని తర్వాత రాబోయే రోజుల్లో కూడా, ఇవాళే కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా దేశ భక్తి గురించి కానీ జాతీయ సమైక్యత గురించి మాట్లాడతారు. దాని కొనసాగింపుగానే ఢిల్లీ సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆ విషయానికి మేము కట్టుబడి ఉంటాం, జాతీయ సమైక్యత అనేటువంటి మాటకి కట్టుబడి ఉంటాం. ఈ భారతదేశ పౌరులందరూ కూడా ఎవరైనా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగేటువంటి విధానం ఉండాలనేటువంటి మాటను నమ్మి ఆ ప్రకారం ముందుకెళ్తాం. తప్పనిసరిగా ఇప్పటికే మొదలైంది. మనం కార్యవర్గాలని ఏర్పాటు చేసుకోవడం కానీ, పార్టీని బలోపేతం చేయడం కానీ, కొత్త జాయినింగ్స్ని చేసుకోవడానికి ఒక కమిటీ మొన్ననే వేయటం కానీ, రాబోయే రోజుల్లో కొంత అబ్జర్వర్స్ని ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి అన్ని రకాలుగా కూడా పార్టీని బలోపేతం చేయడానికి కానీ ఒక కార్యాచరణ సిద్ధమైంది. ఆల్రెడీ దాని ప్రాసెస్ కూడా మొదలైంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇవాళ మా డిప్యూటీ సీఎం గారు హైదరాబాదులో మా జనసేన పార్టీ ఆఫీసును ప్రారంభించడానికి వెళ్ళారు. అక్కడ ప్రారంభిస్తారు. అలాగే మనం ఎక్కడైతే ఈ భావజాలానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా ఇముడ్చుకుంటాం. మొన్న మాకు ఢిల్లీలో జరిగిన మీటింగ్లో కేరళ నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అందరూ కూడా మేము జనసేన పార్టీని బలపరుస్తాం అనేటువంటి మాట చెప్పారు. ఇక్కడ ఈ బలపరచడం అనేది అక్కడేదో రాజకీయ లబ్ధి కోసం కాదు, ఆయా ప్రాంతాల్లో రాజకీయంగా మనం ఏదో చేయాలని కాదు, జాతీయ సమైక్యత అనేటువంటి భావన కింద మనం అందరం కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఆ సమావేశాలు జరిగే ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.